ఏపీ సీఎం జగన్ ని సోనియా గాంధీ సంప్రదించారా? ఆయనకు నేరుగా ఫోన్ చేశారా? ఇండియా కూటమికి మద్దతు తెలపాలని కోరారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీ రోల్ ప్లే చేస్తున్న వేళ వైసీపీ చేస్తున్న ప్రచారం వెనక నిజం ఎంత అనేది తెలియాల్సింది. బీజేపీ పరంగా కేంద్రంలో మ్యాజిక్ ఫిగర్ దాటుకున్న ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా మెజారిటీ దక్కించుకున్నారు. అందుకే ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో ఈసారి ఎన్డీఏ కూటమి కూడా పుంజుకుంది. మ్యాజిక్ ఫిగర్ కి చేరువలో ఉంది. దీంతో ఎలాగైనా బీజేపీకి అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ కు సైతం కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించిందని తెలుస్తోంది. అయితే ఆ ఇద్దరు నేతలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న చిన్న చితకా పార్టీల మద్దతుతో కేంద్రంలో అధికారం చేపట్టాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఏపీలో 4 స్థానాలను సాధించిన వైసీపీ కూడా అందులో భాగంగానే సంప్రదించినట్టుగా సమాచారం. నేరుగా సోనియా గాంధీ జగన్ కి ఫోన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై జగన్ సున్నితంగా అయితే మరి తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. ఎన్డీఏకు కాదని ఇండియా కూటమికి మద్దతు తెలిపే పరిస్థితి ఎలా ఉంటుందో జగన్ కి తెలుసు. అందుకే ఆయన సమ్మతించలేదన్నట్టుగా సమాచారం. అయితే జగన్ కి నేరుగా సోనియా గాంధీ ఫోన్ చేసే అవకాశం ఉందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడంలో జగన్ అప్పట్లో సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ ను విభేదించి సొంత పార్టీ నేతలకి మరి భారీగా అయితే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయంలో సోనియా గాంధీ ఆగ్రహంగా ఉండేవారు. అందుకే ఆమె షర్మిలను దగ్గరికి తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు షర్మిలను సంప్రదించకుండా జగన్ ని సోనియా గాంధీ ఆశ్రయించారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే వైసీపీ తనను తానుగా ఈ ప్రచారం చేసుకుంటున్నటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా మారడంతో ఇండియా కూటమి వైపు వైసీపీ వెళుతుందన్న చర్చకు భారీ తీయాలనేదే జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే ఈ తరహా ప్రచారానికి తెరతీశారని టీడీపీ అనుమానిస్తోంది. ఒకవేళ షర్మిల అనుమతి తీసుకోకుండానే సోనియా గాంధీ జగన్ తో మాట్లాడి ఉంటే ఈ పాటికి షర్మిల నుంచి ఒక రకమైన రెస్పాన్స్ వచ్చేది. కానీ ఆమె సైతం పెద్దగా స్పందించిన దాఖలా లేవు. అందుకే ఎక్కువ మంది ఇది ఫేక్ గా తేల్చేస్తున్నారు. మరి ఏం జరిగిందో వారికే తెలియాలి.